celebrated Bhasha Utsav. The theme of this week is literature. Literature is written works like poems, short stories, novels, and song lyrics. Today, we, the students of class 4th, pay tribute to some of the most famous poets in Telugu. శుభోదయం అందరికీ. నా పేరు మనీషా రెడ్డి. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. ఇవాళ నేను ఆతుకూరి మొల్ల గురించి చెప్పబోతున్నాను. శ్రీకృష్ణ సామ్రాజ్యంలో ఒక కవిత్రిని నేను. నా పేరే ఆతుకూరి మొల్ల. నేను ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని గోపవరం అనే గ్రామంలో కుమ్మరి కుటుంబంలో పుట్టాను. నా తండ్రి ఒక శివభక్తుడు. నేను ఏ సాంప్రదాయ విద్యలను నేర్చుకోలేదు. నేను శ్రీ వాల్మీకి రచించిన రామాయణం నుండి మన తేట తెలుగులో మొల్ల రామాయణంగా రచించాను. నేను 6 ఖండాలలో సుమారు 800 పద్యాలను రచించాను. నేను రచించిన రచనలన్నిటికీ ఆ భగవంతుడే కారణం. ఉదాహరణగా నేను రచించిన పద్యాలన్నిటి నుంచి ఒక పద్యం చెప్పబోతున్నాను. సోముడు గురవట రాముడు కథనిట, సోముడు గురవట రాముడు కథనిట, కోమలగా మలచిన కుమ్మరి మొల్లనట. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు గురించి గొప్పగా చెప్పారు. తెలుగు నిలయంబు దేశంబు తెలుగును, తెలుగు వేలకొండ తెలుగు కొండ, దేశ భాషలందు తెలుగు లెస్స, పంచదార కన్నా పాలమీగడ కన్నా, జున్ను కన్నా వెన్నెల కన్నా, పండు వెన్నెల కన్నా మధురమైనది మన తెలుగు భాష. ధన్యవాదములు. గోవింద. నమస్కారాలు. నేను అన్నమయ్యని. నేను 14వ శతాబ్దానికి చెందిన వాడిని. నేను ఆ వెంకటేశ్వర స్వామిది పరమ భక్తుడిని. నేను ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన చాలా పాటలు రాశాను. ఇప్పుడు ఒక పాట పాడదాం అనుకుంటున్నా. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ధన్యవాదాలు. నమస్కారము. నేను శ్రీరంగం శ్రీనివాసరావుని. నేను చాలా కవితలు రాశాను. వాటిలలో ఒక కవిత ఇప్పుడు చెప్పబోతున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాక్కుంటూ వెళ్ళు, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. కన్నీళ్లు కారుస్తే ఏం రాదు, చెమట చుక్క చిందిస్తేనే నువ్వు చరిత్రని రాయగలుగుతావు. ధన్యవాదములు.